వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వేడుక జరిగింది. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చదివిన విద్యార్థులు కళాశాల ఆవరణలో నిర్వహించిన సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలిటెక్నిక్ కాలేజీ పూర్వ విద్యార్థులు అసోసియేషన్ డైరీని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. తన స్నేహితుడు దూరశెట్టి అనుదీప్ తండ్రి దూరశెట్టి మనోహర్కు ఈ కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. ఫీలింగ్ ఉంటుంది. ఇదే వేదిక నుంచి వనపర్తి రిలేటెడ్ చాలా వివిధ విషయాలు జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక విషయం ఏం గమనిస్తున్నానంటే, ఆనాటు ఎప్పుడైతే కాలేజ్ మొదలైంది అప్పుడున్న రాజగారికి, అదేవిధంగా అప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా మనం గుర్తించాలి. ఎందుకంటే అప్పుడు ఆనాటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా పాలిటెక్నిక్ రూపంలో రూపదిద్దించిండ్రు. అప్పుడు ఇక్కడ అది మొదలైంది. ఆనాటి మీ డైరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది. వారు ఏమన్నా రకంగా చూసుకుంటే నేను కూడా ఎంతో కొంత ఈ ఇన్స్టిట్యూట్ అవుట్పుట్ లాగానే భావిస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రత్యేకంగా చాలా స్నేహితుడు ఉన్న దూరశెట్టి అనుదీప్, వారి ఫాదర్ గారు ఇక్కడ దూరశెట్టి మనోహర్ గారు ఇక్కడ ఈ కాలేజ్ అలుమినై. అంటే ఒక రకంగా ఆఫ్ కోర్స్ మీరు అందరూ వేరే కొంతమంది వేరే దేశాల్లో చాలా గొప్ప స్థానంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు నేను దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో కొన్నిసేపు పనిచేసినాం, ఇక్కడ పనిచేస్తున్నాం. చాలామంది ఇంజనీరింగ్ శాఖలు కూడా గొప్ప హోదాలు పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జేడీ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని మనకి కనిపిస్తుంది. అంటే దిస్ కాలేజ్ హెస్ మేడ్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో, అలాగే చిత్తరామ దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్పీడును ఎవరూ తట్టుకోలేరని పరోక్షంగా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు 2 నెలలు పదవులు లేకపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల ముందు చూపుతో పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అనుభవం ఉన్న మంత్రులున్నారని పేర్కొన్నారు. వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ అయిపోలేదు. 2 నెలలకే 10 సంవత్సరాలు అనుభవించారు. వాళ్ళకు పదవి లేకుండా ఊహించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏదో అయిపోయిందన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాంటిది ఏం లేదు. ఒకసారి మన స్పీడ్ ఎత్తుకున్నామంటే మన స్పీడ్ ఎవరు తట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పోతా ఉన్నారంటే, ఇంకో 20 సంవత్సరాలు కూడా ఏ పార్టీల గురించి ఆలోచించకుండా ముందుకు పోదామని అన్ని ప్రణాళిక తయారు చేసుకుంటా ఉన్నాడు. వారి ఇంకా బ్రహ్మాండమైన టీం ఉంది. మీరు ఒక్కసారి గమనించండి. ఇంత మంచి కేబినెట్ గతంలో చూసిండ్రా? ఈరోజు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు. మరి 10 సంవత్సరాలు చూస్తే ఒక 2-3 వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కనిపించలే మనకు. ఏది మాట్లాడినా వాళ్ళే. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇక్కడ అట్లా లేదు. బ్రహ్మాండమైన టీం ఉంది. ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరిని చూసినా కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, మంచి అనుభవం ఉన్న వాళ్ళు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పేర్లు చెప్పాలంటే ఒక పేరు కాదు, టోటల్ క్యాబినెట్ బ్రహ్మాండంగా ఉంది. ఈ క్యాబినెట్ ఒక్కసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా తట్టుకోరని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, పద్మశాలి సంఘానికే కాదు అన్ని సంఘాలకు కూడా మేము అండగా ఉంటాం. ఏదైతే సత్యమని ఇప్పుడు అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ఇలాంటి ఏమైనా ఉంటే సోషల్ యాక్టివిటీస్, సొంత నిధులు పెట్టేది ఉంటే నన్ను విలువని
రోహిత్ మైనాపల్లి ఓన్లీ డెవలప్మెంట్ లో ముందుకు పోతాడు. ఇలాంటి సోషల్ కార్యక్రమాలకు మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, నేను మాటిస్తా. నేను మీకు తప్పకుండా మాటిచ్చిన దానికి నేను నిలబడతా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు అదేవిధంగా పద్మశాలి కుటుంబ సభ్యులకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తిలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘనస్వాగతం పలికిన సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్, మాజీ ఎమ్మెల్యే తుమ్కుట నర్సారెడ్డి, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, దుబ్బాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ పాములపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగడం సంతోషకరం అని, దేశానికి వెన్నుముక్క గ్రామ పంచాయతీలని అన్నారు. చాలా జాగాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాదు ఇప్పుడు ఇలా 27వ తారీఖు ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తా ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్లీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గజ్వేల్లో సర్పంచ్, ఉప సర్పంచులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం మాజీ ఎస్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే మెదక్ పార్లమెంట్ సిటీ అధిష్టానం ఎవరికిచ్చినా అందరూ కలిసి భారీ మెజారిటీతో గెలుపొందుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, మిషన్ భగీరథ, సాగునీరు, 24 గంటల కరెంట్, గ్రామాల్లో ఎనలేని అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నూనె కుమార్ యాదవ్, ఉప సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు మిమ్మల్ని ప్రజలకు దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంతే అద్భుతంగా మీరందరూ కూడా గజ్వేల్ నియోజకవర్గంలో అటు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు అందించడంలో మీరు తమదైనటువంటి పాత్రను నిర్వహించినారు. రాబోయే ప్రజాక్షేత్రంలో కూడా తిరిగి మీరందరూ కూడా మళ్ళా ప్రజల ఆశీర్వాదంతో మీరందరూ కూడా గెలుపొంది ప్రజల సేవలో భాగం కావాలని ఆ సందర్భంలో కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మీ అందరికీ తప్పకుండా పార్టీ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా పెట్టి మరి ఎలక్షన్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ డేటాబేస్ ధోరణిలో ఉంది కాబట్టి ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కూడా వాళ్ళకి ఇంకొక 6 నెలలు కొనసాగించే విధంగా అధికారాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనల భాగంగానే తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది, పల్లెలు బాగుపడ్డాయి, పల్లెల యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డది. మరి పార్లమెంటు సీటు ఎవరికి టికెట్ ఇచ్చినా ముఖ్యమంత్రి గారు, మంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళ యొక్క నిర్ణయం మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా మన దేవేంద్ర భాయ్ చెప్పినట్టు 70 నుంచి 80,000 మెజార్టీ ఇచ్చి మేము రాష్ట్రం. సూర్యాపేట్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానంపై సంతకం పెట్టి చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిన 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకుమార్ ఇంటి ముందు అస్మతి కౌన్సిలర్లు ఆందోళన. ఇరు వర్గాల మధ్య తోపుసులాట. అస్మతి వర్గం చైర్మన్ అభివృద్ధి కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి తలకు స్వల్ప గాయాలు. చైర్మన్ అన్నపూర్ణ దాడి చేసిందంటూ నిఖిల్ ఆరోపణ. ఇరు వర్గాలను వెళ్లగొట్టిన పోలీసులు.
మాకేం కావాలి వాళ్ళు వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పాలండి. 31 మంది కౌన్సిలర్లు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మా అందరి ఆత్మగౌరవం తీసుకెళ్లి మాజీ మంత్రికి కాళ్ళ కింద పెట్టింది. ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పి తేవాలి. అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదండి. కమిషనర్ చైర్పర్సన్ తో కొట్టించినాం. ఒక దళిత మహిళ తుంగతుర్తి మండలం పరిధిలోని పెన్షనర్స్ భవనంలో మండల పెన్షనర్స్ అధ్యక్షులు పొలవరుస సంతోష్ ఆధ్వర్యంలో ఈరోజు పెన్షనర్ సీతామహుల డిఎస్ నకర విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసిన ముఖ్య అతిథి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యుల్ను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ సంఘం సభ్యులు సుదర్శన్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు ప్రభుత్వం మంచి హాస్పిటల్లో కలిగించాలని కోరినది. అదేవిధంగా పెన్షనర్లకు డిఏ పెంచాలని, మా సమస్యలు ఇంకా కొన్నిటి శాసనసభ్యులు మందుల సామాన్యులకు తెలియచేస్తున్నారు. జిల్లా మంత్రికి తెలియపరుస్తున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. భారత రాజ్యాంగం మొదటి పేజీలో ఏముంటది? ప్రియాంబుల్ పట్టిక, అవునా? మరి పీఠిక. ఆ పీఠికలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిర్మించుంటారు ఆయన. అది ఏమిగా మనకి ఏం చెప్తా ఉంది? మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి చదువుకునే హక్కు, అన్ని స్వతంత్రం పొందే హక్కు ఆ పీఠికలో మనకు ఉంటుంది. ఈ రోజు నాడు అది పొందుపరిచింది భారతదేశంలో. కానీ పోయిన సర్కార్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనిషికి వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది. ఉద్యోగులు మందలించే పరిస్థితి లేకుండా చేసింది. కార్మికులు ఓటెక్కే పరిస్థితి లేకుండా చేసింది. రైతుల హక్కుల కోసం పోరాడితే వాళ్ళని జైలేసింది. విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే జైలేసింది. కనుక రకరకాల నరక యాతన అనుభవించింది ప్రజానికం. అందుకోసమనే కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇవాళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వచ్చింది. ఒక్కరు కాదు, అభ్యుదయవాదులు అందరూ కూడా అవతల పార్టీలు ఉన్నా కూడా దొరుకుతుంది. కారణం ఏంటంటే ఈ వ్యవస్థ నాశనం అయిపోవాలి. ఇక్కడ ఉంటే వీల్లేదని చెప్పి. ఎందుకంటే మనం రథకారుల విషయంలో చూడలేదు, నయా రథకారులు ఇక్కడ మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో అన్ని జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ విస్తీర్ణలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన శివకుమార్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. నేడు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్ గారు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ బీసీ కులాల అభ్యున్నతపై కృషి చేస్తానని, అన్ని కులాల సంఘకు మద్దతుతో బీసీ కులాలను జరుగుతున్న అన్యాయాలపై గలం విప్పి బీసీ కులాల సంక్షేమానికై కృషి చేస్తానన్నారు. రాష్ట్ర జనాభా అత్యధికంగా ఉన్న బీసీ వర్గం అన్ని విషయాల్లో వెనుకకు నెడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్లో గల ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవానికి పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థల అధినేత నారా భువనేశ్వరి జ్యోతిని వెలిగించి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ, మహిళా మరియు శిశు శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్య అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఇప్పటికి కూడా నేను విద్యార్థిని అని, ఉస్మానియా యూనివర్సిటీ LLM చదువుతున్నానని ఈమె ఈ సందర్భంగా తెలిపారు.
గుర్తింపు ఇంకా లక్షలాది మంది గుండెల్లో ఆ పేరు ఉంటుంది. ఎందుకంటే వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి మంచి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ మన లైఫ్ కొంతమంది కన్నా ఉపయోగపడాలి, మనం నేర్చుకున్నది 100 మంది కన్నా మళ్ళీ పంచాలి. అందుకనే నేను అనుకుంటా, నేను చిన్నతనంలో విప్లవకారులాగా అవుతానని నేను అనుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను స్టూడెంట్ అవుతాను కూడా అనుకోలేదు. స్టూడెంట్ నుంచి నేను లాయర్గా అవుతానని అనుకోలేదు. లాయర్గా ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి వస్తా అనుకోలేదు. పాలిటిక్స్లో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యేగా అవుతాను అనుకోలేదు. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా పిహెచ్డి చేస్తానని అనుకోలేదు. కానీ పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకటే అనుకున్నా, నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా తిరిగి ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు పంచాలి, లైఫ్ లాంగ్ ఒక సేవకురాలిగా పనిచేయాలి అని. పని చేయడమే నా అంతిమ లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉండి వీలైనంత వరకు సర్వీస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా స్టిల్ నౌ ఐఎమ్ స్టూడెంట్, LLM స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో నేను LLM స్టూడెంట్గా ఉన్నా ఇప్పుడు కూడా. సో స్టడీస్ అనేది కానీ, నాలెడ్జ్ అనేది కానీ, సర్వీస్ అనేది కానీ ఎండ్లెస్. అది ఇంతటితో ఆపుదాము అనడానికి లేదు, అది లిమిటేషన్ లేదు. కాబట్టి మన శక్తి కొద్దీ మనకు ఎంత వీలైతే అంత మనం పోయేటప్పుడు ఏది రాదు మనతోటి. మనం జస్ట్ చేసినటువంటి సేవ, పంచినటువంటి జ్ఞానము, విజ్ఞానము, ఇవి మాత్రమే మిగులుతాయి. మనం ఎంత గొప్ప తిండి తిన్నాము, ఎంత గొప్పగా అంటే ఇంట్లో ఉన్నాము, ఎంత గొప్ప ఏమంటారు కాస్ట్లీ లైఫ్ అనుభవించడం అనేది ఎవరు చూడరు. ఎన్ని వేల మందికి తోడుగా ఉన్నాం, ఎన్ని లక్షల మంది కష్టాలలో మనం భాగం పంచుకున్నాం, ఎంత పేదరికాన్ని. Learn from experience, addressing the differences. She became non-judgmental, understanding the behavior in the society. She became empathetic and sympathetic with the people. She always worked for deeper connection and relationships. Today, she resolves and manages conflicts so well for the Telangana people and the Telangana state. She is a beacon of hope to the people to overcome many challenges in life. During lockdown, she served 400 villages across the Telangana border. She always rose with extra energy. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నెల్లూరు తిరుపతి జిల్లాలో భూ కబ్జాలు, బినామీ పేర్లతో భూదందా చేస్తున్నారని ఆరోపించారు. కావలి ఎమ్మెల్యే బీహార్ తరహాలో పరిపాలన సాగిస్తున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే బంధువులతో బినామీ పేర్లతో కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నారన్నారు. కందుకూరు ఎమ్మెల్యే ప్రతిపక్షాలు తిట్టడం లేదని, జగన్ టికెట్ ఇవ్వకుండా యగనామం పెడుతున్నాడని, కమిషన్ లేనిదే కాకాని ఏ పని చేయడం లేదని, పోర్టును అడ్డు పెట్టుకుని కోట్లు గడిస్తున్నాడని ఆరోపించారు. సేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. అదే మరి నేను సింహపురికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను, అంత అభిమానం చూపించారు. అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నెల్లూరు అనగానే మనకు గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు జాతి కోసం త్యాగం చేశాడు. ఒక రాష్ట్రం రావాలని నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు. మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం. అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. మహిళా శక్తిని చాటిన దూపగుండ రోసమ్మ ఇక్కడే. ఈరోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో, వ్యతిరేక ఉద్యమంతో
పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగిచ్చే పరిస్థితికి వస్తున్నాడు. దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం. పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు. వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో. ఎక్కడ చూసినా జనమే జనం, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గళవిప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. ఒక నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. బుగ్గలు నిమిరారు, తల మీద చేయి పెట్టాడు, ఐస్ అయిపోయారు. మీరందరూ ఓట్లేశారు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులమే. ఈరోజే మీరు చూశారు గల్లా జయదేవ్, మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. ఈ రోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పోలీసుల టార్చర్ని వేధింపుల్ని భరించలేక, వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచన. ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ అన్యాయం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశానికి ఆమెకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేకత హోదా ఇస్తానని మోడీ హామీ ఇచ్చారు. 10 ఏళ్లు కాదు కదా 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడిగారని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు జగన్ విఫలమయ్యారని షర్మిల, జగన్ 3 రాజధానులు గందరగోళం చేశారని షర్మిల ఆరోపించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు, బీజేపీ పార్టీ జాతీయ నాయకులు మురళీధర్ రావు గారు, మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడున్నా రంగం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. గతంలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
అమ్మవారికి విరాళం సమర్పించాలి.